చూడడానికి ఇక విశ్వాసికి తగదు. ఎందుకంటే ప్రభువు రాబోతూ ఉన్నాడు. జరుగుతున్న సంగతులు మనం త్వరగా గమనించినట్టయితే అతి త్వరలో రాబోతున్నాడు అనేటువంటి సంకేతాలు ప్రభు పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంభవాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి భయము చేతే ఉన్నాడు. ప్రతి మనిషి కూడా భయపడుతూ జీవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము ప్రభు త్వరలో రాబోతున్నాడని మనం గ్రహించి మనలను మనము సిద్ధపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆరాధన మనకు ఎక్కువ సమయము మనకు లేదు. ఎందుకంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం వారు ఇచ్చారు కనుక వాటిని మనం ఫాలో అవ్వాలి. అంచెలంచెలుగా ఆరాధన మనం అది సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ దినం మాత్రము 1 గంటన్నర మాత్రమే ఆరాధన చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. కనుక ఈ దినాన్న మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము నేను చదువుతాను. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆఖరు వరకు నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథము తెరవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి ఆఖరు వరకు నేను చదువుతాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇది ప్రకటన గ్రంథము యొక్క మొదటి వచనాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే, తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు. ఇవి భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఆయన ఖైదీగా, దేవుని సువార్త నిమిత్తము ఖైదీగా ఉన్నప్పుడు ఆ పద్మాసు ద్వీపంలో ఒక ప్రభు దినమందు ఆయన పరవశుడై పరలోక రాజ్యాన్ని ప్రభు చూపించాడు. ఆయన ఏమి చూశాడో, ఏమి దేవుడు చెప్పాడో అవన్నీ కూడా గ్రంథస్థము చేయబని యోహానుకు చెప్పినప్పుడు, యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రపంచానికి దేవుడు అనుగ్రహించాడు. ఇందులో మొదటి సుపరిచిత వాక్యం ఏంటంటే, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. రాబోయే సంగతులను గూర్చి రాయబడేదే ప్రకటన గ్రంథము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడిన లేఖన భాగము అది ఒక తీర్పు మనం చూస్తూ ఉన్నాము. 11వ వచనము చదివినట్టయితే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని. దేవుని బిడ్డలారా, ఇది ప్రభువారు భూలోకానికి వచ్చిన తరువాత విశ్వాసులమైన మనము కూడా ఆయనతో ఉంటాం. ఎందుకంటే మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు కొన్ని విషయాలు గమనించండి. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఆ కడబోర శబ్దము వినగానే మొదటిగా మరణించిన ప్రభువునందు నిద్రించిన వారు లేస్తారు. వారి సమాధులు తెరవబడతాయి. వారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. ఆ తదుపరి సజీవులమై నిలుచుండ మనము మరణము చూడకుండా పరలోక మధ్యాకాశానికి మేఘముల మీద కొనుపోబడతాం. ఇది మొదటి పునరుద్ధానాలు 2 ఉన్నాయి. తీర్పులు కూడా ఆఖరి తీర్పులో 2 ఉన్నాయి. 7 తీర్పులు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన తీర్పులు 2. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువారు మధ్యాకాశానికి వస్తారో అప్పటికి ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించి ప్రభు వరకు ఘనకార్యాలు చేసి, ప్రభు కొరకు నీతి కార్యాలు చేసి, ప్రభు కొరకే తన జీవితం అంతా సమర్పించుకుని మరణించిన వారు, సమాధి చేయబడిన వారు, వారి సమాధులు తెరవబడి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. ఆ తదుపరి సజీవులమై ఉన్న మనము మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుపోబడతాం. మరణము చూడము. చాలామంది భక్తులు మరణము చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రభువును మధ్యాకాశంలో మనం కలుసుకున్న తర్వాత 7 సంవత్సరాలు
7 సంవత్సరాలు ఈ భూమి మీద దేవుని యొక్క మహా తీర్పు జరుగుతుంది. ఆ విషయాలు ఎలాగో అటువంటి సమయంలో ఉన్నాం కనుక రాను రాను ప్రకటన గ్రంథ విషయాలు మనం సవిస్తారంగా నేర్చుకుందాం. మధ్యాకాశంలో ప్రభువారితో 7 సంవత్సరాలు మనం ఉంటాం. ప్రభువునందు నిద్రించిన వారు, సజీవులమై ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు కూడా మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభువుతో ఉంటాం మనం. అక్కడ మహావిందు జరుగుతుంది. అదే 7 సంవత్సరాలు భూలోకములో ఉన్నవారికి, అవిశ్వాసులైన వారికి, రెండవది ప్రభువును నమ్మి కూడా సరి అయిన జీవితము జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారు కూడా భూలోకంలో మిగిలిపోతారు. వారి మీదకి 7 సంవత్సరాలు కూడా రకరకాల చాలా భయంకరమైనటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే అవి దుష్టుడి వల్ల జరిగే శ్రమలు ఉన్నాయి, ప్రభు వల్ల పంపబడిన శ్రమలు కూడా ఉన్నాయి. అది భయంకర శ్రమలు విడిచిపెట్టబడిన వారికి ఉంటాయి. 7 సంవత్సరాలు ఈ రీతిగా జరిగిన తరువాత దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు ప్రభువారితో మధ్యాకాశంలో ఉంటాం మనము. మరలా 7 సంవత్సరాల తర్వాత ప్రభువారు మధ్యాకాశములో నుండి యెరూషలేములో ఉన్న ఒలీవ పర్వతం మీదకి వస్తారు. ఎందుకంటే ఆయన వెళుతున్నప్పుడు గలిలయ మనుషులు ఆయన చూస్తూ ఉన్నప్పుడు దేవదూత ప్రకటించింది ఏమనంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి ఏ రీతిగా కొనుపోబడుతున్న యేసు అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు. ఆయన రెండవ రాకడ తథ్యము కనుక ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, ఏ ఒలీవ పర్వతం మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు అదే ఒలీవ పర్వతం మీదకి ఆయన దిగి వస్తాడు. ఆ తదుపరి చాలా విషయాలు ఉన్నాయి. ఒలీవ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనతో మధ్యాకాశంలో ఉన్న మనము కూడా వేవేల పరిశుద్ధులతో ఆయన దిగి వస్తాడు. అలాగే కోటాను కోట్ల దేవదూతలతో దిగి వస్తాడు. ఈ వేవేల పరిశుద్ధులు కూడా 7 సంవత్సరాల తర్వాత ప్రభువారు మధ్యాకాశం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు వీరు కూడా భూమి మీదకి వస్తారు. 7 సంవత్సరాలు ఇక్కడికి 7 సంవత్సరాల తర్వాత వీరందరూ వచ్చిన తర్వాత ప్రభువు 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తారు. సశరీరంగా పరిపాలన చేస్తాడు ఆయన పరిపాలనలో మనం కూడా ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ తీర్పు ఎప్పుడుదంటే, ఆ 1000 సంవత్సరాలు ప్రభుతో మనం కూడా ఉంటాము, ప్రభుతో మనం ప్రభుత్వం చేస్తాము. యెరూషలేమును ఆయన రాజధానిగా చేసుకొని ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఒకే రాజ్యంగా ఏర్పడతాయి. ప్రపంచ రాజ్యాలకు రాజులు ఉండరు, రాజ్యాలకి ప్రధానమంత్రులు వారు ఎవరు ఉండరు. కానీ సకల ప్రపంచానికి కూడా దేవుడే రాజుగా ఉండి సకల ప్రపంచానికి కూడా యెరూషలేమునే ఆయన రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయనతో పాటు మనం కూడా దిగి వస్తాం కనుక మనం కూడా ప్రభుతో పాటు పరిపాలన చేస్తాము. అయితే దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినటువంటి ఈ తీర్పును గురించి ఈ దినాన మనం చదువుతూ ఉన్నాం. ఆ తీర్పులో దేవుని బిడ్డలారా 11వ వచనం చదవండి. ఇది 1000 సంవత్సరాల తదుపరి జరుగుతున్న తీర్పు ఇది. ఆ తీర్పులో 11వ వచనంలో, మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ధవలమైన మహాసింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉంటాడు. ఎవరు ఆసీనుడై ఉంటారు? ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుని బిడ్డలారా, దైవవాక్య ప్రకారంగా చూస్తే తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చడు. మీరు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము ఒక్కరు చదవగలిగితే చదవండి. 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనము. తీర్పు అనేది తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చడు. ఏ దేవుడైతే భూలోకానికి మానవ అవతారుగా దిగివచ్చి గొర్రెపిల్లగా దిగివచ్చి సకల మానవ పాప పరిహారార్థము ఆ గొర్రెపిల్ల వధించబడిందో ఆ గొర్రెపిల్లే తీర్పరి. 17వ అధ్యాయం 31వ వచనము. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేస్తున్నాడు. ఒక మనుషును నియమించి ఉన్నాడు. ఎవరు తీర్పు తీరుస్తారంటే తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తీర్పరిగా ఉంటారు. ఎందుకంటే ఆయన మృతుల్లోని తిరిగి లేచాడు. ఏ మహాదేవుడు భూలోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థము తన శరీరాన్ని బలిగా ఇచ్చి రక్తాన్ని కార్చి ఆయన మానవుని కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు, అదే ప్రభు తీర్పరిగా ఉంటాడు. ఈ ధవల సింహాసనం మీద ఒకరిని చూచానంటాడు. ఎవరు ఆయన? ఇంకా మీకు వివరంగా తెలియాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనము 11వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మనం. 5వ అధ్యాయం 22వ వచనము.
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు. అది తీర్పు తీర్చేవాడు మహాదేవుడు. ఆయన ఎవరికి తీర్పు తీర్చడు. పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ ధవల సింహాసనం మీద ఆసీనుడైన వారు ఎవరు అంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచినట్లుగా కుమారుని కనపరచవల్లని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు. ఇప్పుడు ఈ 11వ వచనం ప్రకారంగా ఈ ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పరుగా ఉన్నవారు ఎవరండి? అయినా మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. తండ్రి తీర్పు తీర్చడు. ఎందుకంటే ఏ దేవుడు భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడో ఆ దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక ఈ ధవల సింహాసనం మీద 1000 సంవత్సరాల తరువాత జరిగే తీర్పిది. ఈ తీర్పులో ఈ ధవల సింహాసనం మీద ఆసీనుడైన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. వధింపబడిన గొర్రెపిల్లే తీర్పరుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజమే. ఈ తీర్పు అనేది ఎవరికైనా ఆలోచన చేస్తే 12వ వచనము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరు వీళ్ళు? ఎవరండి? వీరు ఆల్రెడీ పునరుద్ధానులయ్యారు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? వీళ్ళు మృతులనే చెప్తుంది. వీరెవరంటే మృతులు. నిజానికి చెప్పాలంటే రెండవ పునరుద్ధానం వీరు లేచారు. ఆదాము మొదలుకొని ఈ సింహాసనం మీద తీర్పు తిరిగే క్షణం వరకు కూడా మానవ జాతిలో ఉన్న ప్రతివాడు కూడా తిరిగి లేచాడు. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా వారి తీర్పులో నిలవబడ్డారు. అంటే పునరుద్ధానులు అయ్యారు. నిజానికి చూస్తే పునరుద్ధానులు అయ్యారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? ఎవరు తీర్పు పొందారు? అక్కడ ఎవరు తీర్పు పొందారండి? వీరు మృతులే, పునరుద్ధానులే, కానీ వీరు చచ్చిన వారే. ఎందుకనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? వారి అపరాధముల చేతను వారి పాపముల చేతను చచ్చిన వారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ తీర్పును గమనించండి. ఈ తీర్పు మృతులకే తీర్పిది. ఎవరు నిలువబడ్డారంటే గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆదాము మొదలుకొని ఆ తీర్పు వరకు ఉన్నవారు, చనిపోయిన వారందరూ కూడా ధవల సింహాసనాసీనుడైన వాని ఎదుట నిలువబడి ఉన్నారు. ఎవరు వీరంటే పరిశుద్ధ గ్రంథము చెప్తుంది వీరు మృతులు. ఎందుకంటే వీరు చచ్చిన వారు. అంటే అవిశ్వాసులు. ఎవరికి తీర్పిది? ఎవరికమ్మా? అవిశ్వాసులకు. ప్రభు సువార్త ప్రకటించబడింది, సవిస్తారంగా ప్రకటించబడుతూ ఉంది. టెలివిజన్స్ ద్వారా కానీ, దైవ సేవకుల ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ రకరకాల అనేక మంది ప్రజలు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఎంత సువార్త ప్రకటించినా వినకుండా పాపములోనే ఉండి చనిపోయిన మృతులకు తీర్పిది. వీరు మృతులు. ఎందుకంటే వీరు దేవుని యొక్క మాటను ధిక్కరించారు. కనుక వీరు మృతులైన వారు. ఇంకా చెప్పాలంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు అది. వీరందరూ ఎవరంటే చచ్చిన వారు. ఎందుకంటే వీరు జీవితకాలం అంతా కూడా సుఖభోగముల యందే జీవించారు. సుఖభోగముల యందే దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా దేవుని బిడ్డలారా, వీరు బ్రతికినంత కాలము సుఖాన్నే వెతుక్కున్నారు, సంతోషాన్ని వెతుక్కున్నారు, ఆనందాన్ని వెతుక్కున్నారు. ఏముందలే, చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే అన్నటువంటి ఒక నిర్లక్ష్యతతో, ఆ యొక్క నిర్లక్ష్య స్వభావంతో జీవించిన వీరేమన్నారు? ఎవరమ్మ వీళ్ళు? చదవాలి. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. వీరు బ్రతికారు. ఇక్కడ వీరు బ్రతికారు. కానీ వీరు ఎవరండి? వీరు చచ్చిన వారే, మృతులు తీర్పు. పునరుద్ధానులు అయ్యారు. రెండో పునరుద్ధానులు నిలవబడ్డారంటే సజీవులు అయినట్టే కదా. కానీ సజీవులే కానీ వీరు మృతులు. ఎందుకంటే వీరు బ్రతికినంత కాలము సుఖభోగాలు వెతుక్కుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసి జాగ్రత్తగా గమనించాలి. నీవు సుఖభోగాలు అనుభవించడానికి నీకు అర్హత లేదు.
దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. నీ జీవితకాలం అంతా ఏ మహాదేవుని రక్తం చేత కడగబడ్డావో, ఏ మహాదేవుడిని రక్షించాడో ఆ మహాదేవుణ్ణి ప్రకటించాలి. ఆ మహాదేవుని కొరకు నీతిగా జీవించాలి. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా అనుభవించాలే తప్ప సుఖమనేది విశ్వాసి కోరుకోకూడదు. సుఖభోగములందు ఉండినది ఏమవుతుందండి? అది బ్రతికుండి చచ్చినదై ఉన్నారు. వారే వీరందరూ కూడా ఎక్కడ నిలవబడ్డారండి? ఎక్కడ నిలబడ్డారు? ధవల సింహాసనాసీనుడు అయిన వారి ముందు నిలబడ్డారు. 12వ వచనం ప్రకారంగా గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నారు. ఇది 2వ పునరుద్ధానము. బాగా గమనించండి, పునరుద్ధానాలు 2, తీర్పులు కూడా అసలైన తీర్పులు 2 తీర్పులు. మొదటి పునరుద్ధానం అనేది మనం చూస్తాం. అదే 20వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 4వ వచనంలో ఆఖరి మాట చదవండి. 4వ వచనంలో ఆఖరి మాట అది వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా. అది వీరెవరు? వారు బ్రతికిన వారే. ఇక్కడ వీరు చచ్చిన వారు. ఇది 2వ పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో వారు ఎవరండి? వారు బ్రతికిన వారే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేశారు. వారు బ్రతికిన వారు. అది మొదటి పునరుద్ధానము. ఇంకా అంటాడు, ఆ మొదటి పునరుద్ధానములో ఉన్నవారు ధన్యులు అంటాడు ఆయన. చదవండి 6వ వచనము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉన్నారు. ఇట్టి వారి మీద 2వ మరణానికి అధికారము లేదు. మొదటి పునరుద్ధానములో దేవుని బిడ్డలారా వారు కూడా లేచారు. వారు లేచి ప్రభుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే వారికి పునరుద్ధానం ఉంది, మొదటి పునరుద్ధానం ఉంది, మొదటి తీర్పు ఉంది. 2వ పునరుద్ధానం ఉంది, 2వ తీర్పు ఉంది. మొదటి పునరుద్ధానములో లేచిన మనం పరిశుద్ధులమే, జీవము కలిగిన వారమే, పరలోకంలో ఉన్నవారమే. కానీ మనకు కూడా తీర్పు ఉంది. అది ముందు విశ్వాసులు గమనించాలి. మనకు కూడా తీర్పు ఉంది. 2వ తీర్పును గురించి మనం ఆలోచన చేసే ముందు, మొదటి పునరుద్ధానములో లేచిన మనము 1000 ఏళ్ళు ప్రభుతో పరిపాలన చేస్తాము. కానీ మనకు కూడా ఒక తీర్పు ఉంది. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా అంటే మనకు తీర్పు ఏంటి? పరిశుద్ధం అయ్యాం కదా, పరలోకానికి వెళ్ళాం కదా, ఏమండి సజీవులమై లేచాము కదా, 1000 సంవత్సరాలు ప్రభుతో పరిపాలన చేస్తున్నాం కదా, మనకు తీర్పు ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమనగా నిలువబడవలసి ఉన్నది. ఈ మొదటి తీర్పు, మొదటి పునరుద్ధానములో ఇక్కడ పౌలు గారు పలికిన ఒక మాట మీరు గమనించారా? అవి చెప్తూ మనమందరము అంటాడు ఆయన. అన్నాడు లేదు అక్కడ? మనమందరము, మనతో పౌలు గారిని కూడా కలిపాడు. దేవుని బిడ్డలారా, ఈ తీర్పు పరిశుద్ధులకు తీర్పు. ఇది ఈ పరిశుద్ధుల తీర్పులో మనం ఉంటాము. అందుకే పౌలు గారు తన్ను కూడా కలుపుకొని ఇది మనమందరకు కలిగే తీర్పు. ఇది ఈ తీర్పులో కూడా ఎవరుంటారండి? క్రీస్తు న్యాయపీఠం. అక్కడ కూడా క్రీస్తే తీర్పు. ఎందుకంటే తండ్రి తీర్పు తీర్చడు. ఏ తీర్పు అయినా కుమారుడే తీర్చాలి. అది పరిశుద్ధులకైనా, అది పాపులకైనా, అవిశ్వాసులకైనా తీర్పు తీర్చేవాడు ఎవరండి? కుమారుడే. తండ్రి తీర్చడు. ఆయన తండ్రి ఆ అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఇక్కడ పరిశుద్ధులైన వారు కూడా ప్రభు చేత రక్షణ పొంది ఆయనతో మొదటి పునరుద్ధానంలో లేపబడి 1000 సంవత్సరాలు పరిపాలన చేయగలిగిన వారై ఉండినా వీరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము అంటాడు ఆయన. ఎవరమండి? మనమందరము. పరిశుద్ధులకు కూడా తీర్పు ఉంది. పరిశుద్ధులకు కూడా తీర్పు ఉంది. దేవుని బిడ్డలారా, ఏమిటా తీర్పు? ఈ దినాన మనము కూడా తీర్పులో ఉంటాం. మనకున్న తీర్పు ఏమిటంటే పరలోకానికి వెళ్తాం. ప్రభువును విశ్వసించిన మనము, బాప్తిసం పొందిన మనము, ప్రభు కొరకు జీవించిన మనం పరలోకానికి వెళ్తాం. అయితే అక్కడ తీర్పు ఏమిటంటే అక్కడ అంటాడు, దేహముతో చేయబడిన మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన అది వాటి ఫలము. ఈ దినాన్న దేవుని విశ్వాసులమైన మనము కూడా, రక్షణ పొందిన మనము కూడా, పరిశుద్ధ రక్తము చేత కడగబడి బాప్తిసం పొందిన మనము కూడా మన దేహముతో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. పాపములో పడిపోయావేమో, ఒకవేళ పాపం చేస్తూ ఉన్నామేమో, నువ్వు పరలోకానికి వెళ్ళినా నువ్వు తీర్పులో నిలవబడతావు.
తీర్పులో నిలవబడతావు. అది మాత్రం విశ్వాసులు గమనించాలి. పరిశుద్ధులమై పరలోకానికి వెళ్ళామన్నంత మాత్రాన కాదు, కానీ నీకు కూడా ఒక తీర్పు ఉంది. అక్కడ నువ్వు దేహముతో చేసిన అది మంచివైనను సరే, మంచైనా చెడ్డైనా ఈ శరీరమే చేయాలి కదండి, అంతే కదండి. మంచి చేసినా ఈ శరీరమే చేయాలి, చెడు చేసినా శరీరమే చేయాలి. ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే అది మంచివి అవుతాయి, ఈ శరీరాన్ని దుష్టక్రియలకు ఉపయోగిస్తే అవి చెడ్డవవుతాయి. ఇవి నీలో ఉంటే పరలోకానికి వెళ్తావు, కానీ ఈ దేహముతో చేసిన వాటిని బట్టి మాత్రం నీకు తీర్పు అనేది ఉంటుంది. అక్కడ అది క్లియర్గా కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని, అది ఈ తీర్పు దేనికంటే మెప్పు కొరకు. నీవు చేసిన ప్రతి చర్యను కూడా ఆయన బయలుపరుస్తాడు. ఒకవేళ విశ్వాసులమై ఉండి మనము కూడా దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధుల ముందు నీతిమంతులుగా ఉండి రహస్య పాపాలు చేసామనుకోండి, నీ రహస్య పాపము ఇక్కడ దాగిందేమో కానీ అక్కడ మాత్రము దాగదు, అది బట్టబయలవుతుంది. నీవు చేసిన దేహముతో చేసిన ప్రభువు నమ్మిన తర్వాత నీవు చేసిన శరీరంతో చేసిన ప్రతి క్రియ కూడా అక్కడ కనబడుతూ ఉంది. అప్పుడు నువ్వు దాగలేవు. కనుక అక్కడ మెప్పు కానీ లేక నీకు ఒక తలదించుకునే తనం కానీ అక్కడ జరుగుతుంది. నీ పాపము వేవేల దూతలు, కోటాను కోట్ల మంది పరిశుద్ధుల మధ్య ఒక పిక్చర్ కనబడుతుంది అక్కడ. ఇదిగో నీవు బాప్తిసం పొందిన తర్వాత నీవు చేసిన రహస్య పాపము ఇక్కడ రహస్యమే, కానీ అక్కడ ఏమవుతుందండి, బట్ట బయలైపోతుంది. అదే దృశ్యాన్ని, నువ్వు చేసిన రహస్య పాపాన్ని, ఆ దృశ్యాన్ని వేవేల పరిశుద్ధులు, కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తాడు దేవుడు. జాగ్రత్త సుమా, నీ దేహంతో పాపం చేయకు. విశ్వాసమైన నీవు దేహంతో పాపం చేస్తే అది దాగిపోదు. ఒక దినం ఉంది, ఆ దినములో క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నీవు చేసిన ప్రతి చర్య కూడా కనబడుతూ ఉంటుంది అక్కడ. ఒకవేళ నీ దేహంతో మంచి పని చేస్తే వెంటనే నీకు ఒక కిరీటాలు ఇవ్వబడతాయి, అక్కడ మెప్పు వస్తుంది. అక్కడ అదే తీర్పు. అక్కడ దేవుని బిడ్డలారా, ఆ తీర్పులో కూడా మనము నిలబడాలి, ఆ తీర్పులో మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. 14వ అధ్యాయం 10వ వచనము. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడతాం. క్రీస్తు సింహాసనాసీనుడై ఉంటాడు, అది క్రీస్తు న్యాయపీఠము, దాని పేరు క్రీస్తు న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశుద్ధులకు కూడా అక్కడ న్యాయం ఉంది, తీర్పు ఉంది. ఎందుకంటే వారు చేసిన మంచి క్రియలకు వారికి దేవుడు మెప్పులు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. దేవుని బిడ్డ, ఆ ప్రథమ వరుసలో ప్రధాన భక్తులు ఉంటారు. అబ్రహాము మొదలుకొని, మోషే మొదలుకొని, ఆదాము మొదలుకొని, పౌలు మొదలుకొని వీరందరూ ప్రథమ భక్తులు, ప్రథమ పంక్తిలో ఉంటారు. వారికి కిరీటాలు ఇవ్వబడతాయి. అదే స్థలంలో మనం ఉండాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనకు కూడా మొదటి పునరుద్ధానములో లేపబడిన మనము కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ఏం చేయాలని మనము నిలువబడవలసి ఉంది. కనుక పునరుద్ధానాలు 2, తీర్పులు కూడా 2. మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ప్రభువునందు విశ్వసించిన వారు పరిశుద్ధులు. వారు కూడా 1000 సంవత్సరాలు ప్రభుతో కూడా పరిపాలన చేస్తారు ఈ భూలోకం మీద. 1000 సంవత్సరాల తరువాత జరిగినటువంటి ఈ తీర్పును మనం గమనిద్దాం. 13వ వచనము. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వారి వశమునున్న మృతులను అప్పగించెను. దేవుని బిడ్డలారా, ఆదాము మొదలుకొని అప్పటి వరకున్న చనిపోయిన వారందరినీ కూడా ఆ యొక్క సముద్రంలో చనిపోయిన వారిని సముద్రం తీసి అప్పగిస్తుంది. మరణము వారిలో ఉన్న వారిని మరణం అప్పగిస్తుంది. పాతాళంలో ఉన్న వారిని పాతాళం అప్పగిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా దేవుని సన్నిధిలో వారిని నిలబెడుతూ ఉంటాయి. వీరు ఎందుకు నిలవబడ్డారు ఇక్కడంటే కేవలము తీర్పు కొరకే. ఏమిటా తీర్పు?
ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఏమాత్రము కూడా అది పరలోకమా లేక నరకమా అనే తీర్పు కాదు. ఇది కేవలం వీరు నరకానికి పాత్రులే, కానీ వీరికి కూడా తీర్పు ఉంది. ఏంటంటే వారి వారి తరగతుల ప్రకారంగా పరలోకంలో ఎలాగైతే మన తీర్పులో మనకు తరగతులు ఉన్నాయో, మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పనులను బట్టి అక్కడ తీర్పులో మహిమలో స్థాయిలు ఉంటాయి. మహిమలోకి వెళ్తాం మనము, కానీ మహిమలో స్థాయిలు ఉంటాయి. ఏమండి, ఆ స్థాయి ఎలాగైతే మనకుందో ఇక్కడ ఈ పాపుల విషయంలో కూడా వీరికి కూడా స్థాయిలు ఉన్నాయి. వీరికి కూడా తీర్పు జరుగుతూ ఉంది. ఈ తీర్పుకు మరణము వారిని అప్పగిస్తూ ఉంది. అలాగే సముద్రంలో చనిపోయిన వారిని సముద్రం అప్పగిస్తూ ఉంది. పాతాళంలో ఉన్న వారిని పాతాళము అప్పగిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ తీర్పు అనేది కేవలము పాపులకు మాత్రమే. వారు నరకానికి వెళ్తారు, కానీ నరకంలో కూడా వారి యొక్క తరగతుల క్రమము వారికి ఉంచబడుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీరు గమనించండి. 15వ వచనము, అది మనం ఆలోచన చేద్దాం. ఎవని పేరైనను, అక్కడ గ్రంథాలు విప్పబడ్డాయి. జీవ గ్రంథం అనే గ్రంథము కూడా విప్పబడింది. గ్రంథాలు ఎందుకు విప్పబడ్డాయి అంటే ప్రతి వాడు కూడా ఆ చేసినటువంటి నిలవబడిన ప్రతి వాని యొక్క క్రియలు కూడా ఆ గ్రంథాల్లో ఉన్నాయి. ఆ గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారంగా వారికి ఫలితాలు దేవుడు ఇస్తూ ఉంటాడు, వారికి శిక్షను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవుని బిడ్డలారా, అక్కడికి ఇంకొక గ్రంథం కూడా ఉంది. ఏముంది? అది జీవ గ్రంథం ఉంది. చదువునైనా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఏం చేస్తాడండి? నిత్యాగ్ని గుండానికి వెళ్తాడు. ఎవని పేరైనను. దేవుని బిడ్డలారా, ఈ దినాన్న జీవ గ్రంథములో మన పేరు ఉందా లేదా? మన పేరు ఒకవేళ జీవ గ్రంథంలో లేకపోతే దేవుని బిడ్డలారా, నరకాగ్ని తథ్యమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన పేరు ప్రఖ్యాతం మనం సంపాదించుకుంటూ ఉంటాం, కానీ విశ్వాసిగా మనము జీవ గ్రంథంలో నీ పేరు ఉందా, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వసించిన వారికి, ప్రభువునందు రక్షణ పొంది ఆయన కొరకు నీతిగా యథార్థంగా జీవించిన వారికి ఒక గ్రంథం ఉంది పరలోకములో. ఆ గ్రంథములో వారి పేర్లు లిఖించబడతాయి. మీరు గమనించండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. చాలు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని మొదటగా పరిచయం చేశాడు. ఎవరైనా ధనవంతుడు. పేరు లేదా అతనికి? పేరుంది కానీ సుఖభోగాల్లో జీవించిన వాడు. వీడి పేరు పరలోకంలో ఉండదు. వాడు ఏంటి? అనుదినము కూడా ఏం చేసేవాడు? వాడు బహుగా సుఖపడేవాడు. వాడు జీవితం అంతా సుఖాన్నే కోరుకున్నాడు. సుఖభోగములు ఆశించేది అది బ్రతుకుయుండియు చచ్చినదై ఉండును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరిని మనం గమనించినట్టయితే మొదటిగా ఒకరి గురించి ప్రభు మాట్లాడుతూ ధనవంతుడు ఒకడు ఉండెను. అంతే, ధనవంతుడు ఒకడు ఉండెను. ఎందుకంటే వీడు దేవుని యొక్క జీవగ్రంథంలో పేరు లేనివాడు, జీవ గ్రంథముకు సరిపోయే జీవితాన్ని జీవించలేదు వాడు. కనుక వీడి పేరు లిఖించబడలేదు. కనుక దేవుని దృష్టిలో వీడు లేనట్టే. వీడు బ్రతుకుయుండియు చచ్చిన వారి పేరు జీవగ్రంథంలో ఉండదు. ఇద్దరు వ్యక్తులు మీరు గమనించండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అంతే, ఒకడు ఉండెను. ఎంతో మందిలో ఒకడు, అంతే. ఈ కోటాను కోట్ల మంది నిలవబడ్డారే ఈ సింహాసనం ముందు, ధవల సింహాసనం ముందు. ఆ కోటాను కోట్ల మందిలో వీడు ఒకడు. కాబట్టి వీడు లెక్కలో ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వ్యక్తిని మనకు పరిచయం చేశాడు. ఎవరైనా? లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అని ఎందుకు చెప్పాలి? ఒక ధనవంతుడు ఉండెను, ఒక దరిద్రుడు ఉండెను అనొచ్చు కదా. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు సమా. మర్చిపోయే దేవుడు కాదు సుమా. నీవు చేసిన ప్రతి క్రియను కూడా గమనించే దేవుడు, నీ ప్రతి చర్యకు బహుమానాలను అనుగ్రహించే దేవుడు చక్కగా తన నోటితో చెప్తూ ఉన్నాడు. ఏమని? లాజరు పేరు జీవ గ్రంథంలో ఉంది కనుక ప్రభువారు భూలోకంలో అతను పేరు పలికారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు జీవించిన మహాధనవంతుడివే కానీ నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నువ్వు బ్రతుకుయుండియు
చచ్చిన వాడివై ఇదిగో రెండవ తీర్పులో నిలబడతావు. నువ్వు ఆ ధవల సింహాసనం ముందు నిలబడతావు. ఆ తీర్పులో నీకు మహాశ్రమలుంటాయి, చాలా భయంకరమైన శిక్ష అనుభవిస్తూ ఉంటావు. కనుక దేవుని బిడ్డలారా, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు నిత్య నరకాగ్నికి వారసుడవుతాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళాడు, రెండో వ్యక్తి నిత్య సంతోషం గల పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే మొదటి పునరుద్ధానానికి ఒకడు అర్హుడయ్యాడు, రెండవ పునరుద్ధానానికి ఇంకొకడు అర్హుడయ్యాడు. కనుక రెండవ పునరుద్ధానంలో నిలబడిన వాడు ఈ ధనవంతుడు. దేవుని బిడ్డలారా, నిజమే, ఈ దినాన్న వీడు ధనాన్ని అయితే సంపాదించుకున్నాడు, కానీ ధనాన్ని సంపాదించుకొని ఈ లోకంలో చాలా దిక్కల వాడి పేరు రాయబడి ఉండొచ్చు. ఏమండి, ఇదిగో ఈ కోవిలకు 1,00,000 ఇచ్చాను, మొదటి మెట్టి మీద లేక మొదటి స్టార్టింగ్ ఎంట్రన్స్లో నా పేరు ఉండాలి అని కోరుకొని ఉండొచ్చు. అలా దానాలు చేసి ధర్మాలు చేసి అన్ని దిక్కలా వీడి పేరు ఉండొచ్చు. చాలామంది ఇక్కడ పేర్లు కోరుకుంటారు. దయచేసి ఇక్కడ పేర్లు కోరుకొని వద్దు. ఇక్కడ పేరు కోరుకుంటే అక్కడ పేరు నీకు ఉండదు, అది ఉండదు. ఎందుకంటే ఇక్కడతో సరిపోయింది, ఫలం వచ్చింది కదా, నువ్వు కోరుకున్న పేరు ఇక్కడ వచ్చింది కదా, ఇంకెందుకు నీకు? ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు, 1,00,000 రూపాయలు ఇచ్చి పేరు కోరుకున్నావు అనుకో, పేరుకు సరిపోయింది కదా, నీ 1,00,000కి సరిపోయింది కదా పేరు. ఇక్కడ ఇంకా దేవుడి దగ్గర ప్రతిఫలం నీకు లేదు. అది మరుగై ఉంటే జీవగ్రంథంలో నీకు ప్రతిఫలము కనబడుతుంటుంది. ఇక్కడ ఈ ధనవంతుడు అనేక చోట్ల వీడి పేరు రాయబడి ఉండొచ్చు. ఈ భూలోకంలో వాడు చేసిన ప్రతి పని నిమిత్తం కూడా అనేక చోట్ల పేరు రాయబడి ఉండొచ్చు, కానీ వీడి పేరు మాత్రం అక్కడ లేదు. వీడు కారుకి పేరు పెట్టుకొని ఉండొచ్చు, వీడు భవంతికి పేరు పెట్టుకొని ఉండొచ్చు, వీడు భూములకి పేరు. మీరు చదవండి వస్తారు కీర్తనల గ్రంథము 49వ కీర్తన, కీర్తనల గ్రంథము 49వ కీర్తన 11వ వచనం చదవండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుకొందురు. భూములకు పేర్లు ఉన్నాయి, బిలాంగ్స్ టు సో అండ్ సో, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో. ఉండొచ్చు నీ పేరు ఇక్కడ, భూమి మీద నీదని, ఇల్లు నీదని, రకరకాల వాహనాలు నీవని, అంతస్తులు నీవని, ఆస్తులు నీవని, అన్నిటికీ పేరు ఉంది. కానీ నీ పేరు జీవగ్రంథమందు ఉందా? జీవగ్రంథమందు నీ పేరు ఉందా? ఈ ధనవంతుడు భూమి మీద అనేక పేర్లు సంపాదించుకున్నాడు, అనేక చోట్ల దాన ధర్మాలు చేస్తుండొచ్చు, అనేక చోట్ల సువర్ణాక్షరాలతో వీడి పేరు చెక్కుండొచ్చు, కానీ జీవగ్రంథంలో వీడి పేరు లేదు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు నిత్యాగ్ని గుండములో జాగ్రత్త. విశ్వాసం అవ్వచ్చు, నువ్వెవరైనా అవ్వచ్చు, కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నీ దేహముతో చేసిన వాటికి తీర్పు పొందే శిక్షకు సిద్ధంగా ఉన్నావా? లేదు సుమా. ఈ దినాన్న నీవు నేను జీవగ్రంథంలో పేరున్న వాళ్ళమే. కనుక ఈ దినాన్న దేవుని బిడ్డలారా, ఎవని పేరైనా సరే జీవగ్రంథంలో కనబడకపోతే వాడు నిత్యాగ్ని గుండములో పడతాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఎవరు నమ్ముకున్నాడు వీడు? ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అలాగని దేవుని బిడ్డలకు ధనం ఉండకూడదా? దేవుడు మన ధనవంతులు చేస్తాడు, ఐశ్వర్యవంతులు చేస్తాడు. ఏమండి, మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అయితే దేవుని బిడ్డ ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అది దేని యందు నమ్మిక ఉంచక? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచేవాడే ధనవంతుడు. ధనము కలిగి ఉన్నా సరే అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచుకున్న తర్వాత సుఖముగా అనుభవించుటకు దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడని చాలు. దేవుని పిల్లల ధనవంతులు కాదని కాదు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు కదా. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, అందరూ ధనవంతులే. కానీ వారు ధనము మీద వారు మనస్సు నుంచలేదు. అస్థిరమైన ధనం మీద మనస్సు నుంచిన వాడు చెడిపోతాడు. అందుకే ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. వీడు ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుని నమ్మలేదు. దేవుడు నీకు ధారాళంగా అనుభవించడానికి సమస్తాన్ని ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు దేవుడు, ఎందుకంటే ఆస్తికర్తలుగా చేసే దేవుడు. అయితే విశ్వాసి మాత్రము ఆ ధనాన్ని బట్టి గర్వించక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అది ఈ రెండూ చేసావా నీవి ధనవంతుల లిస్టులోకి వెళ్తావు.
నీకు ధనమంతా ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి కాదు. కానీ వాటి మీదే నమ్మిక ఉంచి వాటి కొరకే జీవించి వాటి కొరకే జీవిస్తే నీవి ధనవంతుల లిస్టులోకి వస్తావు. కనుక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుగా. ధనమును నమ్ముకొని వాడు ఏమైపోతాడండి? పాడైపోతాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడి యొక్క పేరు భూలోకంలో చాలా చోట్ల కనబడింది, కానీ పరిశుద్ధ పేరు కనబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మనము ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు నిత్యాగ్నిగుండములో పడవేయబడతాడు. ఎవరి పేరు రాయబడుతుంది? అక్కడ పరలోక రాజ్యంలో మన పేరు వినిపించాలి. పరలోక రాజ్యంలో నీ పేరు మారుమ్రోగాలి. పరలోక రాజ్యంలో మీ పేరు మారుమ్రోగాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. ఎవరైతే అక్కడ పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట లేక మహాదేవదూతల ఎదుట యేసుక్రీస్తుని ఎరుగునని చెప్పాలి. అది నీ జీవగ్రంథంలో పేరు రాయబడ్డవంటే. జీవగ్రంథంలో పేరు రాయబడితే నీ తరపున పరలోక రాజ్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి ఎదుటను నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతడి పేరు ఒప్పుకొందును. నీ దేవుడైన యేసుక్రీస్తు ఏ రక్తము చేత కడగబడ్డావో ఆ తండ్రి అక్కడ ఆ తండ్రి ముందు ఆ దేవదూతల ముందు ఆయన ఒప్పుకోవాలి. ఇతడు నేను ఎరుగుదును, ఇతని పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని నీ పక్షాన ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు జీవించగలిగితేనే ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఎందుకంటే ఎవరి పేరు ఒప్పుకుంటాడు దేవుడు? ఎవరి పేరు పరలోకంలో ఒప్పుకుంటాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. 10వ అధ్యాయం 32వ వచనము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని, అదే జీవగ్రంథంలో పేరు రాయబడం. పరలోకంలో నీ దేవుడు నీ ముందు నిలవబడి ఇతను నేను ఎరుగుదును అని ఒప్పుకోవాలి దేవుడు. అయితే ఎవరి పేరు చెప్తాడు ఆయన? ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? ఎవరిని గురించి నేను ఎరుగుదునని తండ్రి ఎదుట దేవదూతల ఎదుట చెప్తాడు. చదువు 32వ అధ్యాయం 32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో చాలు. మనుషుల ఎదుట, ఈ భూలోకంలో ఎవడు దేవుణ్ణి ఒప్పుకుంటాడో అందరి ఎదుట, అంటే సాక్ష్యం ఇవ్వడం అంటే నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు. సాక్షార్థమైన జీవితం కలిగిన వాడు, ప్రభు కొరకే జీవించిన వాడు, ప్రభువును ఎరుగుదును, ప్రాణ త్యాగమైనా చేస్తాను కానీ ప్రభు యొక్క ప్రేమ నుంచి నన్ను ఎవడు విడిపించలేడని ప్రాణానికి త్యాగం చేసిన వారు అట్టివారు ప్రభువుని ఎరిగిన వారు భూలోకంలో. దేవుని బిడ్డలారా, ఎంతమంది ప్రభు నామం కొరకు ప్రాణత్యాగం చేశారు. నేను ఎరుగుదును, అయ్యా నువ్వు ఎరగనని చెప్పు, నీ ప్రాణాన్ని రక్షించబడతాయి. ఎరుగుదును అంటావా, నువ్వు శిక్షించబడతావా? అనేక మంది భక్తులకి సవాలు ఎదురైంది. కానీ ఆ సవాలు ముందు నిలబడి నేను ఎరుగుదును, నా ప్రాణం పోయినా సరే ఏసే దేవుడు ఏసే రక్షకుడని ప్రాణాలు అర్పించిన వారు అనేక మంది భూలోకంలో. అట్టివారి పేర్లు ఎక్కడుంటాయండి? వారిని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడేమని నేను ఎరుగుదును. ఎందుకంటే భూలోకంలో నన్ను ఎరిగిన వాడు ఈయన. భూలోకంలో నన్ను ఎరుగుదునని అనేక మంది సాక్ష్యం ఇచ్చిన వాడు, నా కొరకు సాక్షార్థంగా జీవించిన వాడు. కనుక పరలోకంలో తండ్రి అంటున్నాడు, ఇతను నేను ఎరుగుదును. చదువు మరలా 32వ వచనము. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగుదునను. దేవుని బిడ్డ, జీవగ్రంథములో పేరు రాయబడట అంటే అర్థం ఏమిటంటే, పరలోకములో నీ రక్షకుడు నీ ప్రభువునైన యేసుక్రీస్తు ఆ మహాదేవుని ముందు దేవదూతల కోటాను కోట్ల సమూహముల ముందు నిన్ను చూపించి, ఇదిగో నేను ఇతను ఎరుగుదును, ఇతడు నా కొరకు భూలోకములో శ్రమలైన కష్టాలైన బాధలైన ఇరుకులైన అనుభవించాలని యథార్థతను తప్పిపోలేదు, నీతిని తప్పిపోలేదు, నా కొరకు జీవించాడు అన్నటువంటి బ్రతుకు కలిగిన వారిని జీవగ్రంథంలో వారి పేరు రాయబడి ఉంటుంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వాడు ప్రభుతో పాటు తిరిగి లేచిన వాడై 1000 సంవత్సరాలు ప్రభుతో పరిపాలన చేస్తాడు. యుగయుగాలు కూడా ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉంటాం. వారు మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు. ఇట్టివారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు,
దేవుని బిడ్డ నిజమే, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఈ దినాన్ని ఒకసారి పరీక్షించుకో. ప్రభు వచ్చే సమయం అయింది సుమా. నీవు అనుకున్నట్టు ఇంకా ఆలస్యం చేయడానికి వీలు లేదు. నీవు అనుకున్నట్టు ప్రభు ఇంకా ఆగటం లేదు. ఆయన వచ్చేస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మనము ఆలోచన చేద్దాం. ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నారు కనుక నీవు నేను నిర్లక్ష్యం ఉండడానికి వీలు లేదు. అయితే ఇంకొక మాట, జీవ గ్రంథంలో నీ పేరు ఎప్పుడు రాయబడుతుంది? ఎప్పుడు బాప్తిసం పొందావో, ఎప్పుడు దేవుని సన్నిధిలో రక్షణ పొందావో ఆనాడు జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. అదే దినము నుంచి కూడా నీ దినచర్య కూడా రాయబడుతూ ఉంటుంది. జీవ గ్రంథంలో పేరు రాసిన తోడనే ఆ రోజు నుంచి నీవు ప్రభువులో నిద్రించే వరకు కూడా నీ అనుదిన కార్యక్రమాలు అక్కడ రాయబడుతూ ఉంటాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే జీవగ్రంథంలో నా పేరు రాయబడింది కదా అని నువ్వు ధైర్యంగా ఉంటే, ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా రక్షణ పొందాను కదని నీ ఇష్టానుసారంగా జీవిస్తే, జీవగ్రంథంలో ఏ దేవుడు పేరు రాశాడో అదే దేవుడు తుడిచిపెట్టడానికి అధికారము ఉంది. ఒక్కసారి నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదవండి. యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును, అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే తుడిచిపెట్టే అవకాశం కూడా ఉంది. జీవ గ్రంథంలో నీవు బాప్తిసం పొందగానే నీ పేరు లిఖించబడుతూ ఉంటుంది. అనుదిన చర్య కూడా రాయబడుతుంది. దినచర్య అంటాం కదా, దినచర్య అలా రాయబడుతూ ఉంటుంది. దేవునికే తుడిచిపెట్టే అధికారము ఉంది. ఇందాలు చదివిన పత్రిక, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పిలువబడిన పిలుపునకు 4వ అధ్యాయం 3వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 చదవండి. అదే చదువునైనా. నిజమైన సహకారి ఆ స్త్రీలు, 4వ అధ్యాయం 3వ వచనం కదా, కరెక్ట్గా చెప్పాను నేను. ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనిచున్నాను అంటూ ఒక మంచి మాట అంటాడు. ఏమని? ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దినాన్న 2 స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు వారి గురించి. ఎలా చెప్పాడో మరి, ధైర్యంగా అంటున్నాడు వారిద్దరు పేర్లు కూడా జీవగ్రంథమందు వ్రాయబడిన. కారణం ఏంటంటే వారు సహకారం కలిగి ఉన్నారు. పరిచర్యలో పౌలు గారికి అనేక మందికి వారు సహకారులుగా ఉన్నారు. ఈరోజు నీవు కూడా దేవుని విశ్వాసం అయి ఉండి దేవుని సంఘంలో సహకారిగా ఉంటే, దేవుని పనిలో సహకారిగా ఉంటే, సేవకునితో సహకారిగా ఉంటే, పౌలు గారు అంటున్నారు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని బిడ్డలారా, భూలోకములో ఎవరు దేవుని కార్యాల్లో ఉంటారో, ఎవరు దేవుని కార్యాల్లో సేవకునితో సహకరిస్తారో, ఎవరు పరిచర్యలు ఉంటారో వారి పేర్లు కూడా ఏమవుతాయండి? జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రభువు నేను ఎరుగుననాలి, అదే జీవగ్రంథమందు వ్రాయబడి ఉండుట. ఒక దినం వస్తుంది, కొంతమందిని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. అదే లూకాసు సువార్త, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున చాలు. అప్పుడు మిమ్ములను ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని. అవును దేవుని బిడ్డలారా, ఎరుగను అంటున్నాడు ఆయన. చాలామంది లోకంలో భక్తిగా జీవిస్తున్నామని అనుకున్న వారే,
అద్భుతాలు చేసిన వారే, ఆశ్చర్యకార్యాలు చేసిన వారే. అటువంటి వారిని గురించి ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరుగను అన్న మాట చాలా భయంకరమైన మాట. ప్రభు నోటి వెంట ఆ మాట వస్తే నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతాము. ఎరుగును అని ప్రభు అనాలంటే భూలోకంలో ఆయనను ఎరుగును, ఆయన కొరకు శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. అట్టి వారిని ప్రభు ఎరుగును అంటాడు. ఇదిగో ఇక్కడ కొంతమంది మహాభక్తులే కనబడుతున్నారు, కానీ వీరి విషయంలో ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుని బిడ్డలారా, నిజమే. ఒక దినాన్న ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉండేవారు. అప్పుడు 70 మంది శిష్యులకి కూడా ఆయన పిలిచి అధికారాలు ఇచ్చాడు. మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి, అద్భుతాలు చేయండి, రోగాలు బాగు చేయండి, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేయని వారిని దీవించి ఆశీర్వదించి సువార్త పన్నిమిత్తము 70 మందిని పంపించాడు. ఆయన 70 మందిని పంపిస్తే వారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. వారు మాట్లాడితే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు ఎగిరిపోతూ ఉన్నాయి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. వారు ప్రభువారి దగ్గరికి తిరిగి వచ్చి ఒక మాట అన్నారు. ప్రభువార్త ఏమని? లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనము. అయినను వారు వచ్చి అంటున్నారు, ప్రభువా దెయ్యాలు మాకు లోపడుతున్నాయి, నీ నామం పేరు చెప్పగానే దెయ్యాలు పారిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యో అనేక మంది బాగుపడుతున్నారు అని సంతోషంతో ప్రభువార్త చెప్తే ప్రభువారు ఏమన్నారండి? దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడుచున్నవని సంతోషించుడని వారితో చెప్పును. ఎవరికి నిజమైన సంతోషం అంటే ఎవరి పేరులు ప్రభు యొక్క జీవగ్రంథంలో వ్రాయబడాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ మనుషులు నేను గొప్పగా పొగిడితే నువ్వు పొంగిపోగు సుమా. ఎప్పుడు నువ్వు సంతోషపడాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉన్నప్పుడు, నిన్ను నేను ఎరుగుతానని ప్రభు చెప్పినప్పుడు మాత్రమే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారు భయంకరమైన తీర్పులో నిలబడాలి. ఇది 2వ తీర్పు, ఇది 2వ పునరుద్ధానము. దేవుని బిడ్డలారా, మనమైతే ఆ 2వ తీర్పులో ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ జీవగ్రంథంలోంచి నీ పేరు ఇప్పటికే రాయబడి ఉన్నా అది తుడిచిపెట్ట పడితే మాత్రము ఈ తీర్పులో నిలవబడతావు. ఎందుకంటే ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని వాడు ఏమవుతాడండి? అగ్నిగుండంలో పాలివాడు అవుతాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, 27వ వచనం అంటే ఆఖరి వచనము, 21వ అధ్యాయము ఆఖరి వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించు. దేనిలో? అక్కడ పరలోక పట్టణాన్ని గురించి వర్ణన జరుగుతుంది 21వ అధ్యాయంలో. పరలోకంలో ఒక మహాపట్నము, ఆ పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారు? వారు ఎవరమ్మా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురా. కానీ నిషిద్ధమైనది ఏదియు, అసత్యమైన దానిని, అబద్ధమైన దానిని అమ్మా జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అసత్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధాలు ఇటువంటి వారు చేసేవారు ఎవరు దానిలో ప్రవేశించరు. ఎవరు ప్రవేశిస్తారంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేరు వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారు. మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు లేచి 1000 సంవత్సరాలు ప్రభుతో పరిపాలన చేసి వారు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. అది మొదటి పునరుద్ధానము. 2వ పునరుద్ధానం అనేది భయంకరమైనది. ఈ పునరుద్ధానం తర్వాత మరి సృష్టి ఆగిపోయింది, ఎందుకంటే అక్కడికి సమాప్తమయ్యింది. దేవుని బిడ్డలారా, నిజమే, నీ పేరు జీవగ్రంథము రాయబడి ఉందా లేదా ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీ కార్యాలు ఎలా ఉన్నాయి? నీ దేహంతో చేసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయి? ప్రభువు నమ్మిన తర్వాత నిన్ను ఎరుగును, దేవుడు ఎరుగును అని చెప్పే స్థితిలో నీవు ఉన్నావా లేదా? మనల్ని మనమే పరీక్షించుకుంటే దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, ఇంకా చదవవలసిన లేదు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మీరు చిన్న బిడ్డల వల్లే మారితేనే కానీ పరలోకంలో మీరు ప్రవేశించారు. పాపం అనేది ఉండకూడదు, అబద్ధం అనేది, అసత్యమైనది, నిషిద్ధమైనది ఏది మనలో ఉండకుండా చిన్నపిల్లల స్వభావాన్ని మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ఉంటాము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు నిత్యాగ్ని గుండములో పడవేయబడతాడు. ఈరోజు మనందరము సంతోషించదగిన విషయం ఏంటంటే మన అందరి పేర్లు ఎక్కడున్నాయండి? జీవగ్రంథంలో వ్రాయబడి సువర్ణాక్షరాలతో రాయబడి ఉన్నాయి. అయితే అది తుడిచిపెట్టబడడానికి అవకాశం ఉంది కనుక ఏమాత్రము కూడా నీవు నిర్లక్ష్యముగా ఉండకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు వచ్చే దినాలు సంభవిస్తున్నాయి కనుక, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు కనుక మనలను మనమే సిద్ధపరచుకుంటూ మన పేరు జీవగ్రంథంలో ఉండి అందులోంచి ఎల్లవేళ మనం వెళ్ళే వరకు ఆ పేరు మనతో ఉండాలి. పరలోకంలో ప్రభు మనల్ని చూసి మనం వస్తూ ఉండగానే
దూతల ఎదుటను తండ్రి ఎదుటను ఇదిగో ఇతని ఎరుగుదనని ప్రభువు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అట్టి సాక్ష్యము కలిగిన వారే, అట్టి జీవితం కలిగిన వారే ఈ భూలోకములో వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక ధనవంతుని పేరు అందులో లేదు, దరిద్రుని పేరు మాత్రము చక్కగా లాజరు అని సువర్ణాక్షరాలతో జీవగ్రంథంలో రాయబడింది. కారణం ఏమిటంటే దేవుని బిడ్డలారా, భూలోకములో తండ్రిని ఎరుగుదననే జీవితాన్ని జీవించాడు, తండ్రి కొరకు జీవించాడు. పరలోకములో దూతల ఎదుటను తండ్రి ఎదుటను ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో ఇతను లాజరు, ఇదిగో ఇతను లాజరు, ఇతన్ని ఎరుగుదును, కష్టాలు బాధలు శ్రమలైనా నన్ను ఎరుగుననలేదు, నా కొరకు జీవించాడు అన్నటువంటి జీవితమే ఉత్కృష్టమైన జీవితము. అటువంటి జీవితము కలిగి జీవ గ్రంథములో మన పేరు స్థిరస్థాయిగా ఉండాలి. పరలోకములో ప్రభు మనల్ని తండ్రి ఎదుట దేవదూతల ఎదుట ఒప్పుకోవాలి. అట్టి మహత్తరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక.